ఇది తెలుగు పదం కాదు, గ్రీకు పదం. బిబ్లియాస్ అనే గ్రీక్ పదం నుంచి బైబిల్ అనే పదం వచ్చింది. బైబిల్ అంటే అర్థం పుస్తకముల సముదాయం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ని ఎన్ని భాగాలుగా విభజించారు? 2 భాగాలుగా విభజించారు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు? 30. అప్పుడు గుర్తున్నాయి మొత్తానికి మీకు. క్రొత్త నిబంధనలో 27. వెరీ గుడ్. పాత నిబంధన ఎన్ని భాగాలు విభజించారు? 4. మొట్టమొదటిది పంచకాండాలు. పంచ అంటేనే 5, అంటే 5 పుస్తకాలు ఇవి. తర్వాత చరిత్ర గ్రంథాలు అంటే హిస్టరీ. పెంటటుక్ హిస్టారికల్ బుక్స్ అంటారు దీన్ని, చరిత్ర గ్రంథాలు. ఇవన్నీ తెలుసా? 12. తర్వాత కావ్య గ్రంథాలు, పొయిటికల్ బుక్స్, మళ్ళీ 5. తర్వాత ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలు మళ్ళీ 2 భాగాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఈ పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12. ప్రవక్తల పుస్తకాలు మొత్తం 17. సో మొత్తం 39 పుస్తకాలు. కొత్త నిబంధన ఎన్ని భాగాలు? సేమ్ 4 భాగాలే. మొట్టమొదటిది సువార్తలు. మొత్తం ఎన్ని సువార్తలు? 4 సువార్తలు. రెండోది చరిత్ర గ్రంథం. అపోస్తుల కార్యాలు ఒకటే చరిత్ర గ్రంథం. తర్వాత పత్రికలు. చివరిగా ప్రవచన గ్రంథం లేదా ప్రకటన గ్రంథం చివరిది. సో పత్రికలు మొత్తం ఎన్ని తెలుసా? మొత్తం పత్రికలు 21. దీని మళ్ళీ 2 భాగాలు, పౌలు పత్రికలు, సామాన్య పత్రికలు. ఈ పౌలు పత్రికలు ఎన్నంటే మళ్ళీ 14, సామాన్య పత్రికలు 7. ఈ పౌలు పత్రికలు మరలా 3 భాగాలు. ఏంటంటే చెరసాల పత్రికలు, ఈయన చెరసాలలోంచి రాశాడు కొన్ని పత్రికలు. తర్వాత కాపరి పత్రికలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతు. వీటిని కాపరి పత్రికలు అన్నారు. ఎందుకంటే ఆయన సంఘ కాపరుల కోసమే కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంటుంది. 3 చెరసాల పత్రికలు 4, కాపరి పత్రికలు 3, సంఘ పత్రికలు అంటారు. సో మిగిలినవన్నీ అంటే 7, మిగిలిన 7 కూడా సంఘ పత్రికలు. ఇది మొత్తం బైబిల్ డివిజన్.